అంటే వారి దుఃఖంలో వారు ఉన్నారు, వారి సంతోషంలో ఉన్నారు, వారి సహవాసంలో ఉన్నారు, వారి ఆనందంలో ఉన్నారు, వారి సమృద్ధి అనుభవిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. అలాంటి పార్ట్నర్స్ ఈరోజు దేవుని పిలుపు మలుపు జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ముక్కలు ముక్కలుగా వారిని దూరం చేసేసాడు. దేవుడు నేను పిలుచుకున్న ప్రియ సోదరి సోదరు కొన్నిసార్లు భాగస్వామ్యాలను, నువ్వు ఆధారపడిన నీ ప్రియులను నీ నుండి దూరం చేస్తాడు. ఇది చేదు నిజమైన, ఇది వాస్తవ సత్యం. కొన్నిసార్లు నీ పిలుపు ఏర్పాట్లోకి నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు నీ భాగస్వామ్యాలు నీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలు అయిపోయి దూరం అవ్వడం వాస్తవం. అది పిలుపులో నీ జీవిత చరిత్ర మలుపు అనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి. ఎందుకు నా జీవితంలో పలాని వారు ఆకస్మికంగా మరణించారు, నేను వారి మీద అంతగా ఆధారపడ్డానే, నా ఆర్థికంగా నేను వారి మీద ఆధారపడ్డాను, మానసికంగా ఆధారపడ్డాను, భౌతికంగా ఆధారపడ్డాను, వారు లేని ప్రపంచాన్ని నేను ఊహించుకోలేనని ఈరోజు బాధపడుతూ, అట్లాంటి వారే దేవుడు కొన్నిసార్లు ఆయన పిలుపులో నువ్వు దూరం అవ్వాల్సి వచ్చిందా? అది నీ పిలుపులో మలుపు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఎందుకు దూరం అయిపోయారు అర్థం కాలే. ఎందుకు పిలుపులో నేను అడుగు పెడితే ప్రజలు నాకు ఎందుకు దూరం అవుతున్నారని ఆలోచన మధ్యలో చిరిగిపోయినావా? దేవుడు కొన్నిసార్లు నేను పిలుపులో పిలుచుకుంటున్నప్పుడు ఆకస్మికంగా వ్యక్తి మరణం నీ చరిత్రనే సమోన్నతంగా మార్చేసిందని బాధపడుతున్నావా? ఆ వ్యక్తిని దేవుడు తీసి నీ నుండి దూరం చేసి ఆయన పిలుపులో నీ జీవితం మలుపుగా దేవుడు స్థిరపరిచాడనే సత్యాన్ని ఈరోజు మరొకసారి దేవుని దాసులు జ్ఞాపకం చేస్తున్నాను.